కనెక్ట్ చేసుకో. డ్రైవర్ కి కొంచెం చెప్పు. జరగన్నా జరుగుతా మీ ఇటు పోతున్నా. నాలుగు పేజీలు లెటర్ రాస్తారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 4 పేజీల లెటర్ రాస్తారు. తారక రామారావు గారికి 4 పేజీల లెటర్ రాస్తారు. 3 కుర్చీలు వేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్. ఇందులో తర్వాత నేను వీళ్ళందరికీ నా వాట్సాప్ ద్వారా ముగ్గురికి, కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు ఉదయము ప్రెస్ మీట్ లో ఉదయం 11 గంటలకే పంపించాను. దానికి అయితే హరీష్ రావు జవాబు పంపినా చెప్పింది. ఏముంది జవాబులో? మొత్తం మేము చేసినప్పుడు 4.147 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పారు. మిగతా ఏముంది? మీరు తప్పు చేసినారు, మీరు తప్పు చేసినట్టు మాట్లాడు. నేను మాట్లాడింది మా ప్రభుత్వం ఎంత తప్పు నేను మాట్లాడలేదు. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపారు. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్ గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంత అని నేను రాస్తాను. స్పష్టంగా రాస్తాను. ప్రతి అంశం పట్ల టోటల్ గా విడమర్చి విశదీకరించి మీరు చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లకు రాస్తాను. నేను ఉదయం కూడా మళ్ళీ చెప్పిన, నిన్న ఏదో తెలంగాణ భవన్ రాలేదు, పారిపోయిండు, తీవ్రంతో మాట్లాడాను. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్ లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించాను. ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఈ పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇప్పుడు మీకు పంపిస్తాను. మీరు కూడా నేను పంపిన లెటర్ను, ఆయన పంపిన లెటర్ను మీరు చదివి దీనిపైన మీ విశ్లేషణ రాయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదా. ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇది ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట అని నేను అడిగింది ఏంటి, మీరు జవాబు ఇచ్చింది ఏంటి? మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు, మీరు మిగిలించిపోయిన బకాయిలు కలిపి 8,21,000 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారిక లెక్కల ప్రకారం దేనికి ఎంతెంత ఎప్పుడు పంపిస్తే మీరేం చేసిన దానిలో మేము ఇంతేని పంపించాం. అయితే మీరు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పును ఇది మా ప్రభుత్వం చెయ్యలేదని మళ్ళీ చెప్తే, మీరు కార్పొరేషన్ దేని తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పు తీసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పైన ఏం చేసింది? కాళేశ్వరం అప్పు తీసుకుని కాళేశ్వరమో పాలన పాలట 20 పాయింట్ కట్టింది.
ప్రభుత్వం అప్పు కట్టదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ కట్టదు అంటారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఆదాయం ఎక్కడిది? కాళేశ్వరం కార్పొరేషన్ ప్రాజెక్టు కట్టించింది అంటే ఆ ఆదాయం ప్రజల నుంచి, రైతుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారని అడిగిన. దానికి సమాధానం లేదు, సమాధానమే దీనికి మాట్లాడలేదు. అట్లాగే మంచినీటికి సంబంధించి మిషన్ భగీరథ పైన సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ యొక్క మిషన్ భగీరథ తీసుకున్న అప్పు పైసలు ఎవరు కడతారు? ప్రభుత్వం కాదా? మీరు కట్టారు కదా. మీరే మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని మాసాల పాటు మీరు ఆ అప్పు వడ్డీ ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా, అట్లాగే కాలేజ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పుడు మీరు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వం ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూజకొచ్చినట్టుగా నేను రాసిన, ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన, నేను దాచిపెట్టిన ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరే తప్పు చేసిన మాట్లాడారు. నేను ఎంత తప్పు చేసిన నేను ఛాలెంజ్ చేసేది కేటీఆర్ మాట్లాడినా 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రం వాళ్ళు ఇద్దరు మాట్లాడుతూ తప్పు, యుద్ధ అబద్ధం. అది కాదు, మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లని వీళ్ళు ప్రతి అంకె అక్షరం లేదు. దేనికి ఎంత ఉంది 4 పేజీలు రాసిన దానికి ఈయన ఒక పేజీ ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్ల అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసిండ్రు అని మాట్లాడుతున్నారు. నేను ఎంత చేసింది మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే, నేను చాలా చేసిన దానిపైన కాదు కదా. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 200 ఏళ్ళు తీసుకున్నప్పుడే వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడుగు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా దొంగతులు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయిండు? కొద్దిగా